హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్న షార్ట్ వీడియోతో అయితే ముందుగా అయితే వచ్చానండి. ఏమీ లేదు, చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు నేనైతే లైవ్స్ చేస్తున్నాను కదా, పని ఏమీ లేదని అయితే చాలామంది లైవ్లో అయితే అంటున్నారు కదా, మీకు పని ఏమీ లేదా ఎక్కువసేపు లైవ్లో ఉంటున్నారని అయితేని. పని ఏమీ లేక కదండి, పని చేసుకుంటానే పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడే లైవ్కి అయితే వస్తాను. నేను ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని పిల్లలు వచ్చేసరికి 4 o'clock కల్లా లైవ్ అయితే పూర్తి చేస్తాను. మ్యాక్సిమం ఎప్పుడైనా లేట్ అవుతే ఎవరైనా ఉంటే కనుక లైవ్లో ఎక్కువసేపు అయితే ఉంటాను, లేకపోతే అయితే ఎండ్ చేసేస్తానండి లైవ్ అయితేని. నేను ఈవినింగ్ 4 o'clockకి లైవ్ ఎండ్ చేసిన తర్వాత మా పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టాను. వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేను గదులు తుడుచుకుంటానండి. గదులు తుడుచుకోవడం అయిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతాను. గిన్నెలు కడిగి నేను బట్టలు కూడా కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను, కొన్ని చేతితో అయితే ఉతుకుతాను. అలాగే నేను లైవ్ అయిన తర్వాత బట్టలు అయితే ఉతికాను, గిన్నెలు కడిగాను. ఇంకేంటి, ఇంకా చాలా పనులు అయితే చేశానండి. అలాగా అది అయిన తర్వాత జాకెట్ అయితే కటింగ్ చేసుకున్నాను. నేను జాకెట్ కటింగ్ చేసి జాకెట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు టైము 7:30 అలాగ అవుతుంది. జాకెట్ కూడా పూర్తయిపోయింది. జాకెట్ కుడుతూ నేను రైస్ అయితే పెట్టాను. వంట కూడా పూర్తయిపోయింది. మా పిల్లలు భోజనాలు అయితే చేయాలి. వాళ్ళ భోజనం అయిన తర్వాత నేను ఇంకా రేపు ఫ్రైడే కదా, ఈరోజు థర్స్డే, క్లీనింగ్ అయితే చేయాలండి. ఇల్లంతానే తడిగుడ్లు పెట్టాలి, అలాగే పొయ్యి గట్టి కడగాలి, మళ్ళీ గిన్నెలు కడగాలి. నేను స్నానం చేసి పడుకునేసరికి 9:30 అయితే, పనులు అయ్యేసరికి అయితే మొత్తం 9:30 అయితే అవుతుందండి నా పనులు డైలీ కూడా. 9:30 అయ్యేసరికి మొత్తం అయితే క్లోజ్ చేస్తాను. కూర వండేదంటే కూర వండుతాను, టిఫిన్స్ చేస్తానండి. నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను. అన్ని పనులు చేసిన తర్వాతే లైవ్ అయితే చేస్తుంటాను నేను. ఓకేనా? చాలామంది మీరు ఇంట్లో పని చేయకుండా లైవ్ చేస్తున్నారు, ఖాళీగా ఉండని అయితే అంటున్నారు. ఇంట్లో పనులు అన్నీ అయిన తర్వాతే మార్నింగ్ టిఫిన్ ఏంటి, నేను మధ్యాహ్నం వంటలేంటి మొత్తం అన్నీ చేస్తానండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా అయితేని. అలాగే పిండి వంటలు కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. ఈవినింగ్ టైం చేస్తానండి. ఈ మిషన్ ఎక్కి కుట్టేదే కాదు, అలాగే పిండి వంటలు చేయడమే కాదు, ఏదైనా సరే నేను ఎక్కువ ఈవినింగే చేస్తాను. మార్నింగ్ అయితే వీడియోస్ లైవ్ అయితే చేస్తుంటాను. మార్నింగ్ ఎక్కువ వీడియోస్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10 o'clock నుంచి అయితే ఎక్కువ వీడియోస్ చేస్తాను, 1 o'clock వరకుని. వీడియోస్ అయిన తర్వాత భోజనం అయితే చేస్తాను. భోజనం అయిన తర్వాత అప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తానండి. లైవ్ చేస్తాను. లైవ్ అయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ నా పనులు అయితే ముందు చెప్పాను కదా, ఇవే పనులు ఉంటాయండి డైలీ అయితే కంటిన్యూని. నేను అన్నీ ఇంట్లోనే చేస్తానండి. ఓకేనా? అలాగే బట్టలు కూడా ఉతుకుతాను, వాషింగ్ మిషన్లోనే వేస్తాను, ఉతుకుతాను కూడా బట్టలు కూడా. ఓకేనా? నాకైతే వేరే వాళ్ళు ఎవరు ఏం చేయరు, నా పని నేనే చేసుకుంటానండి. నా పని నేను చేసుకుంటా వీడియోస్ చేస్తుంటాను ఖాళీగా ఉన్న టైంలోని. అలాగే వాచ్ టైం కోసం అయితే లైవ్ అయితే చేస్తుంటాను. చాలామంది అయితే అంటుంటారు కదా, పనేమీ లేదు దీనికి, పనేమీ లేదని అయితే అనుకుంటారు, అస్తమానం లైవ్లో ఉంటుందని. అయితే పనేమీ లేక కదండి, పని అంతా పూర్తి చేసుకునే వస్తున్నాను. మీ అందరూ అయితే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అందరికీ కూడా. బాయ్ అండి.